సూసైడ్ చేసుకున్న బెంగళూరు టెక్కి అతుల్ నుంచి అతని భార్య ఏకంగా 3 కోట్ల భరణం ఆశించిందన్న వార్తలు విస్మయాన్ని కలిగించేలా ఉన్నాయి. ఇటు మరో కేసులో భరణం గురించి సుప్రీంకోర్టు కీలక గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. మహిళకు జీవన భృతిని నిర్ణయించడానికి ముందు 8 అంశాలను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులు భరణం కోసం తమ ఆదేశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది. భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తులో భార్య పిల్లల ప్రాథమిక అవసరాలు, ఇరుపక్షల అర్హత, ఉద్యోగం, ఆదాయ మార్గాలు, ఆస్తులు, అత్తవారింట్లో ఉంటూ భార్య జీవన ప్రమాణాలు, కుటుంబ పోషణ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా లాంటి విషయాలను కన్సిడర్ చేసి భరణం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించాలని కోర్టు ఆదేశించింది. పాల్స్ కేసుల్లో ఇరుక్కున్న భర్తలకు ఈ మార్గదర్శకాలు ఎంతో మేలు చేస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్ణయాలు దేశంలో ఫేక్ కేసుల సంఖ్యను తగ్గిస్తాయా అంటే ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి. భారత్లో 2023 వరకు దంపతులకు సంబంధించిన కేసుల్లో సుమారు 80% కేసులు ఫేక్ అని లెక్కలు చెప్తున్నాయి. డివోర్స్ కావాలని అప్లై చేయడం, ఆ తర్వాత కేసును ప్రొలాంగ్ అయ్యేలా చేయడం, కోర్టుల నుంచి అలీమనీ ఆర్డర్స్ తీసుకోవడం భర్తలకు కష్టంగా మారుతుంది. ఇది సంబంధిత వ్యక్తుల ఆర్థిక స్థితిని నాశనం చేస్తుంది. తప్పుడు కేసుల వల్ల పురుషుల వ్యక్తిత్వం, కెరీర్ పాడవుతుంది. ఒక వ్యక్తి జీవితకాలం భరణం చెల్లించాల్సి రావడం అతని భవిష్యత్ ఆర్థిక భద్రతను ధ్వంసం చేస్తుంది. కేవలం ఈ తరహా టార్చర్ మాత్రమే కాదు, కోర్టుల చుట్టూ తిరగడం కూడా మరో నరకం. భరణం గురించి ఒక కోర్టు, గృహహింస గురించి మరో కోర్టు, పిల్లల హక్కుల కోసం ఇంకొక కోర్టు, ఇలా వేర్వేరు కేసులను వేర్వేరు కోర్టుల్లో వాదించుకోవాల్సి ఉంటుంది. ఇదంతా డివోర్స్ కోసం జరిగే ప్రక్రియలో చాలా మంది అనుభవించే బాధ. ఇది చివరి వరకు మానసిక ఒత్తిడికి దారితీస్తుంది, ఆత్మహత్యలకు కారణమయ్యేలా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్లో డివోర్స్ పొందడం ఒక శిక్షతో సమానం.